అంటే చూడండి, ఈ కర్మ సిద్ధాంతము అనేది మన మానవుల జన్మలోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ప్రారంభమవుతుంది. అలా ఎవరైతే సృష్టికి అనుకూలంగా జీవిస్తారో వారి యొక్క జీవితం అనేది ఆనందంతో, సుఖాలతో, సంతోషాలతో, భోగాలతో జీవించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ సృష్టి యొక్క నియమాలకు, ధర్మాలకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి యొక్క ఆ రకమైనటువంటి పనులు చేస్తా ఉంటారో, ఆ భగవంతుడికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వారు శిక్షించబడతా ఉంటారు. ఆ శిక్షలే మానవునికి వచ్చేటువంటి కష్టాలు, మానవునికి వచ్చేటువంటి రోగాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఎన్నో రకాలుగా మనం చూసినట్లయితే ఈ జీవితం ఎందుకు? ఈ కర్మ సిద్ధాంతం అనేది చాలా చెప్తున్నారు కదా! మన గురువుగారు ఫస్ట్ ఏంటి అంటే మనమందరికీ కూడా పరిచయం చేశారు. మనందరి చేత పెద్ద పాపమైనటువంటి జీవహింస, మాంస భక్షణను మనందరి చేత మాన్పించడం జరిగిందండి.